పచ్చని పొలాల నడుమ నెలకొని ఉన్న ప్రశాంతమైన వ్యవసాయ క్షేత్రంలో హెన్నీ అనే ధైర్యవంతురాలైన తల్లి కోడి నివసించేది. ఆమెకు చీప్, చిర్ప్, పిప్, పాపీ మరియు పీప్ అనే 5 చిన్న కోడిపిల్లలు ఉన్నారు. హెన్నీ కేవలం వారి తల్లి మాత్రమే కాదు, వారికి రక్షకురాలు, గురువు మరియు మార్గదర్శకురాలు కూడా. ఒక స్వచ్ఛమైన ఉదయం కోడిపిల్లలు ఆడుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ఇంతలో వారిపై ఒక నీడ పడింది. ఆకాశంలో ఒక డేగ గుండ్రంగా తిరుగుతోంది. హెన్నీ గట్టిగా అరిచి తన రెక్కలను చాచింది. త్వరగా నా కిందకు రండి అని అరవడంతో కోడిపిల్లలు ఆమె రెక్కల క్రిందకు పరిగెత్తాయి. హెన్నీ తన శరీరాన్ని ఉబ్బించి పిల్లలను దాచింది. డేగ వారిని చూడలేక అక్కడి నుండి ఎగిరిపోయింది. తరువాత పిల్లలు ఒక నీటి గుంటను కనుగొని అందులో ఆడాలనుకున్నారు. ఇప్పుడే వద్దు, అది చల్లగా ఉంది మరియు మురికిగా కూడా ఉంది అని హెన్నీ హెచ్చరించింది. కాని పీపు వినకుండా దూకి బురదలో చిక్కుకున్నాడు. హెన్నీ వెంటనే అతన్ని బయటకు లాగి శుభ్రం చేసింది. మీరు ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు నన్ను అడగండి అని ఆమె చెప్పింది. కొంత సమయం తరువాత ఒక పాము కోడిపిల్లల దగ్గరకు వచ్చింది. హెన్నీ దానిని ముందుగానే గుర్తించి తన రెక్కలను ఎత్తి గట్టిగా అరిచి తన రెక్కలను బలంగా ఊపింది. పిల్లలు భయంతో ఊపిరి బిగబట్టి దాక్కున్నారు. హెన్నీ ధైర్యంగా పోరాడి పామును తరిమికొట్టింది. మరొకరోజు పాపీ గింజల కుండీ వెనుక ఉన్న పొయ్యి వెనుకకు వెళ్లి తప్పిపోయింది. హెన్నీ వెంటనే గుర్తించి పాపీ, పాపీ అని పిలుస్తూ ఆమె అడుగుల గుర్తులను అనుసరించింది. ఆమె పాపీని ఏడుస్తూ కనుగొని తల్లి ప్రేమతో తిరిగి తీసుకొచ్చింది. ఎప్పుడూ దూరంగా వెళ్లవద్దు అని ఆమె చెప్పింది. వర్షం కురిసినప్పుడు పిల్లలు తడిసి చల్లబడిపోయారు. హెన్నీ వారిని తన రెక్కల క్రిందకు తీసుకుని వారికి వెచ్చదనాన్ని అందించింది. తన మృదువైన గుసగుస పాటలతో వారిని నిద్రపుచ్చింది. ప్రతిసారి పిల్లలు కష్టాల్లో పడినప్పుడు హెన్నీ వారి పక్కనే ఉండేది. ఆమె చిన్నది అయినప్పటికీ ఆమె ప్రేమ ఆమెను బలవంతురాలిని చేసింది. ఆమె పిల్లలు సురక్షితంగా, సంతోషంగా మరియు జ్ఞానవంతులుగా ఎదిగారు. అందుకు కారణం ఆమె మాతృత్వం.